మీ బొంద మీరే దావుకున్నట్టు అవుతుంది. ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు. చట్టపరంగా ముంగడిపోతాం, న్యాయపరంగా ముంగడిపోతాం, ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా తీపిస్తాం. విన్నారు కదా ఏసీపీ మాటలు. మరి ఏసీపీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా అల్లు అర్జున్ పై ఫైర్ అవుతుర్రు. సీఎం రేవంత్ రెడ్డిపై ఏవైతే వ్యాఖ్యలు చేసిరో ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మరి మంత్రులు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. అల్లు అర్జున్ ఒక దిక్కు ఉంటే మంత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఇప్పుడు ఈ డీసీపీ కానీ ఏసీపీ కానీ వీళ్ళందరూ ఒక సైడ్ ఉన్నారు. ఈ కథ మరి ఏడు దాకా పోతుందో, ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో, ఒకవేళ అల్లు అర్జున్ బెయిల్ రద్దయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. అల్లు అర్జున్ అయితే మరి తగ్గేదేలే అంటున్నాడు. అల్లు అర్జున్ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.